నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. భోగి, సంక్రాంతి, కనుమకి మనము నువ్వుల లడ్డూలు అయితే తింటూ ఉంటాము. నువ్వుల లడ్డు చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఏంటి రెండు రకాలుగా ఉన్నాయి అనుకుంటున్నారా? వైట్గా ఉన్న వాటిలో కొంచెం బెల్లం తక్కువగా ఉంది అని, స్వీట్ ఎక్కువగా కావాలి అని చెప్పి మరి కొంచెం బెల్లం ఎక్కువగా వేశాను, కొంచెం తక్కువగా వేశాను. రెండు రకాలుగా చేశానండి. బెల్లం ఎక్కువ తక్కువ వేసి చేశాను. నువ్వులైతే 1 కేజీని తీసుకున్నాను. నువ్వులని స్టవ్ పైన పెనం పెట్టేసుకొని నువ్వులని మంచిగా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే వేంపుకోవాలండి. నువ్వులను వేంపిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా 2 టైమ్స్నైతే వేంపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులు ఎంత తీసుకున్నామో దాంట్లో సగం వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ కప్పుతో నేను కొలిచాను. కేజీ నువ్వులకి 1 కప్ అయింది. హాఫ్ కప్ వరకు బెల్లాన్ని తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన బెల్లాన్ని ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో కట్ చేసిన బెల్లాన్ని అయితే వేసేసుకోవాలి. టీ గ్లాస్లో హాఫ్ వరకు వాటర్ని వేసేసుకొని స్టవ్ మీద బెల్లాన్ని మంచిగా కరిగించుకొని పాకం రెడీ అయ్యేంత వరకు స్టవ్ మీద అలాగే పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం వేసేసుకొని పాకం అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. నేను ఫస్ట్ సారి వేసినప్పుడైతే పాకం రాలేదు. ఇప్పుడైతే పాకం వచ్చింది చూడండి. మనం ఇట్లా వాటర్లో వేయగానే మనకి ఇలా ముద్దలా రావాలి. అప్పుడే పాకం కరెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో పాకంలో నువ్వులను మనం వేంపి పెట్టుకున్నాం కదా, నువ్వులని వేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. 1 కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం వేయాలండి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. నేనైతే కొంచెం తగ్గించి వేశాను ఫస్టు. తర్వాత మళ్ళీ తక్కువ చేసింది మళ్ళీ వేసి మళ్ళీ కట్టానండి. ఇలా లడ్డూలను మనం చెయ్యి కాలుతుంది చూసుకోవాలండి. చూసుకొని లడ్డూలను అయితే చేసుకోవాలి. చెయ్యి కాలుతుంది చూసుకోవాలి. చూసుకొని లడ్డూలను కట్టాలి. మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు లడ్డూలను కట్టొచ్చు. నేనైతే నిమ్మకాయ సైజు అంతా లడ్డూలను అయితే కడుతున్నానండి. ఇంతకంటే పెద్దగా అవసరం లేదు, ఇంత సరిపోతుంది. నిమ్మకాయ సైజు ఎంత ఉందో అంత లడ్డూలను అయితే కడుతున్నాను. ఒకవేళ ఇది చల్లగా అయిపోయిందనుకోండి, ఏం భయపడని అవసరం లేదు. మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి దీన్ని వేడి చేసేస్తే మళ్ళీ మనకు లడ్డూలు వచ్చేస్తాయండి. ఏమి వాటర్ వేయద్దు, డైరెక్ట్ తీసుకుపోయి లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ మనము లడ్డూలను చేసుకోవచ్చండి. ఏం భయపడని అవసరం లేదు. అయ్యో గట్టిగా అయిపోతుందేమో, లడ్డూలు చేయలేకపోతామేమో అని చెప్పి భయపడని అవసరం లేదు. 3-4 టైమ్స్ అయినా మనం వేడి చేసుకుంటూ లడ్డూలను కట్టచ్చు, వేడి చేసుకుంటూ లడ్డూలను కట్టచ్చు. కానీ దాన్ని మాత్రం మాడనివ్వకుండా చూసుకోండి. అన్ని లడ్డూలు రెడీ అయిన తర్వాత ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కొంచెం బెల్లం తక్కువగా తీసుకున్నానని చెప్పాను కదా, అవే వైట్గా ఉన్నాయి. బెల్లం మరికాస్త ఎక్కువగా వేసేసి నేను లడ్డూలను చేశాను. ఏం లేదండి, ఇప్పుడు ఫస్ట్ నేను నువ్వుల లడ్డు కట్టేటప్పుడు గట్టిగా అయింది కదా, గట్టిగా అయిన దాంట్లోనే బెల్లాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి నేను వేడి చేసేటప్పుడు బెల్లాన్ని వేశాను. ఆ చిన్న క్లిప్ యాడ్ చేయలేకపోయాను, అది మిస్ అయిపోయింది. నేను చేసిన ఈ నువ్వుల లడ్డు వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ కొట్టడం మర్చిపోకండి.